నేటి మన లోతైన విశ్లేషణలో మనం చర్చించబోయే అంశం ఒక రాజకీయ పరిణామం గురించే. అదే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్న జగిత్యాల జనగర్జన మరియు దాని వెనక రగులుతున్న ఆత్మగౌరవ పోరాటం. సరే, దీనిని ఒకసారి విడమరిచి చూద్దాం. జగిత్యాల అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేదేంటి? దాని పోరాటాల చరిత్ర. సరిగ్గా 1979 నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుంటే, గ్రామీణ ప్రాంతాల్లో దొరల పెత్తనానికి, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటమది. అవును, కేవలం భూమి మరియు భుక్తి కోసం పేద ప్రజలు చేసిన చారిత్రక పోరాటం ఆ జగిత్యాల జైత్రయాత్ర. నిజమే. ఆనాడు ప్రాథమిక జీవన హక్కుల కోసం జరిగిన ఆ సామాజిక పోరాటాన్ని ఈనాటి రాజకీయ నాయకుల ఆత్మగౌరవ పోరాటంతో అనుసంధానించి చూస్తే, కాలక్రమంలో పోరాటాల స్వరూపం ఎలా మారుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అప్పటి ఆ సామాజిక పోరాటానికి ఇప్పుడు ఈ రాజకీయ కల్లోలానికి మధ్య ఉన్న ఆ సైద్ధాంతిక వ్యత్యాసమే. అంటే ఆ రెండు పోరాటాల వెనుక ఉన్న ఉద్దేశాలు వేరంటారా? ఖచ్చితంగా. 1979లో జరిగిన జగిత్యాల జైత్రయాత్ర అనేది అణగారిన వర్గాల మనుగడ కోసం జరిగిన పోరాటం. ఒక రకంగా చెప్పాలంటే అదొక వర్గ పోరాటం. అవును, అది క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఓ ఉద్యమం. కానీ నేడు అదే పోరాటాల గడ్డపై ఈ నెల 20న జరగనున్న జగిత్యాల జనగర్జన ఒక వ్యక్తిగత రాజకీయ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవబోతోంది. ఒకప్పుడు కల్లోలిత ప్రాంతంగా, ప్రజల చైతన్యానికి మారుపేరుగా చరిత్రలో నిలిచిపోయిన జగిత్యాల ఇప్పుడు మళ్లీ రాజకీయ పునరేకీకరణకు కేంద్రబిందుగా మారుతోంది. అంతే కదా. ఆనాటి పోరాటం భూమి కోసం జరిగితే, ఆ నేటి పోరాటం రాజకీయ ఉనికి, ఆత్మాభిమానం మరియు మారుతున్న రాజకీయ విలువలకు వ్యతిరేకంగా జరుగుతోంది. చాలా ఆసక్తికరమైన పోలిక ఇది. అంటే ఇది విధేయతకు, రాజకీయ వ్యూహాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణ అన్నమాట. జగిత్యాల రాజకీయ పరిస్థితిని చూస్తుంటే నాకొకటే అనిపిస్తోంది. చాలా కాలంగా ప్రశాంతంగా ఉండి అకస్మాత్తుగా బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న ఒక అగ్నిపర్వతంలా కనిపిస్తోంది. ఆ అగ్నిపర్వతం బద్దలవడం అనే పోలిక ఇక్కడ చాలా యాప్ట్గా సరిపోతోంది. అవును. ఈ విధేయత మరియు వ్యూహాల మధ్య సంఘర్షణ గురించి మాట్లాడేటప్పుడు మనం ముందుగా జగిత్యాల రాజకీయాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారి నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. తప్పకుండా, ఎందుకంటే ఆయన పాత్ర అక్కడ చాలా కీలకం. అవును, అసలు కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అనే స్థాయిలో 4 దశాబ్దాలుగా ఆయన ఆ పార్టీని అక్కడ ఒంటి చేత్తో నడిపించారు. 40 ఏళ్ల పాటు ఒకే జెండాను పట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. అసలు కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అండగా నిలబడ్డారు. ఆయన ఆ ప్రాంతంలో పార్టీకి ఒక మూల స్తంభం లాంటివారు. అలాంటి వ్యక్తిని కాదని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కును చేర్చుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆహా, పార్టీలోకి ఆహ్వానించడం ఒక ఎత్తు అయితే, స్థానికంగా ఉన్న పరిస్థితులు ఇంకొకెత్తు. అవును, అసలు ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి గారి ఉద్దేశమేమిటి? ఇది దశాబ్దాల అనుబంధాన్ని ఒకే దెబ్బతో తెంచేసేంత తీవ్రమైన పరిణామమంటారా? దీనిని మనం మరింత విశాల దృక్పథంతో చూస్తే, ఇది కేవలం 2 నాయకుల మధ్య ఆధిపత్య పోరు మాత్రమే కాదు. మరి ఇంకేమిటి? ఆధునిక రాజకీయ పార్టీల అధిష్టానాలు ఎలా ఆలోచిస్తాయి అన్నదానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు ఏం చేస్తుంది? తన సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది కదా. అవును, ప్రతిపక్షాన్ని మానసికంగా, సంఖ్యాపరంగా దెబ్బతీయాలని చూస్తుంది. అంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యూహం కూడా అదే కావచ్చు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో తమ పార్టీ ఎంత బలంగా ఉందో చూపించుకోవాలనేది వారి ఉద్దేశం కావచ్చు. కానీ ఈ క్రమంలో వాళ్ళొక పెద్ద తప్పు చేశారు కదా. ఖచ్చితంగా. ఇక్కడే వారు ఒక పెద్ద సమీకరణాన్ని తప్పుగా అంచనా వేశారు. సాధారణంగా రాజకీయ పార్టీల అధిష్టానాలు దశాబ్దాలుగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను చాలా తేలికగా తీసుకుంటాయి. అవును కదా. అంటే 40 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు ఈ వయసులో పార్టీ వదిలి ఎక్కడికి వెళ్తాడులే అనే ఒక ధీమా అన్నమాట. సరిగ్గా చెప్పారు. జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకురావడం ఆయన ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీసింది. పైగా స్థానికంగా జరిగే మున్సిపల్ ఎన్నికల వ్యవహారాల్లో
అధికారుల బదిలీల్లో కూడా డాక్టర్ సంజయ్ కుమార్ మాటే చెల్లుబాటవుతుండటం ఆయన వర్గానికి మింగుడు పడలేదు. అవును. అంటే చూడండి, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు రాజకీయ భవిష్యత్తును నిర్దేశించగల సత్తా ఉన్న జీవన్ రెడ్డి గారిని ఏ ప్రాధాన్యత లేని వ్యక్తిగా మార్చేయడం ఇక్కడ ప్రధాన సమస్య. అంటే గెలుపు కోసం ఒక రాజకీయ పార్టీ తన విధానాలను మార్చుకోవడం తప్పు కాకపోయినా ఆ క్రమంలో తన సొంత పునాదిని నిర్లక్ష్యం చేయడం బూమరాంగ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా సొంత ఇంట్లో మంట పెట్టుకుని పక్కింటిని జయించినట్లవుతుంది. నిజమే. ఈ అవమాన భారం వల్లే మార్చి 25న జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆ సంచలన ప్రకటన చేశారు. ఆయన వాడిన పదజాలం కూడా చాలా లోతైనది. అవును, ఆయన చాలా భావోద్వేగంగా మాట్లాడారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నానని, తనకు ఆ శ్రీరామచంద్రమూర్తి ఆదర్శమని ప్రకటించారు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన మలుపుంది. అదేంటంటే, మనకున్న మూలాల ప్రకారం విశ్లేషిస్తే గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి పార్టీలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది. అవును, ఎవరూ పెద్దగా బయటపడలేదు. ముఖ్యమంత్రి విధానాలపై, పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై చాలామంది సీనియర్లకు అసంతృప్తి ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ బాహటంగా విమర్శించిన దాఖలాలు లేవు. అంటే ముఖ్యమంత్రి చెప్పిందే వేదమన్నట్లుగా వాతావరణం ఉందన్నమాట. అంతే. అలాంటి వాతావరణంలో జీవన్ రెడ్డి గారు నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మీరిందాక అన్నట్లు పార్టీలో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లుగానే అనిపించింది. అవును. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ పరిభాషలో దీనిని మనం పిల్లి మెడలో గంట కట్టడం అనే సామెతతో విశ్లేషించాలి. అంటే ఎవరు చేయని సాహసం చేయడమంటారా? ఖచ్చితంగా. ఏ రాజకీయ పార్టీలోనైనా అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అధికార కేంద్రాలు ఏర్పడతాయి. ఆ కేంద్రాల చుట్టూ ఉన్నవారికే ప్రాధాన్యత దక్కుతుంది. ఈ క్రమంలో పక్కకు నెట్టివేయబడిన సీనియర్ నాయకులు లోలోపల రగిలిపోతుంటారు కదా. కానీ బయటకొచ్చి మాట్లాడే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు. అవును, ఎందుకంటే అధికారాన్ని ఎదిరించి బయటకు వస్తే భవిష్యత్తు శూన్యమవుతుందనే భయం వాళ్ళని ఆపుతోంది. జీవన్ రెడ్డి గారు సరిగ్గా ఆ నిశ్శబ్దాన్నే బద్దలు కొట్టారు. ఓ, అంటే ఆయన గొంతు మిగతా వాళ్లకు కూడా ఒక ధైర్యాన్నిచ్చిందన్నమాట. నిజమే. ఇప్పుడు ఆయన స్వరం ఇన్నాళ్లుగా పార్టీలో ఉంటూ ప్రాధాన్యత దక్కక మదనపడుతున్న మిగతా సీనియర్ నాయకులందరికీ దొరికిన ఒక అస్త్రం లాంటిది. ఆయన తిరుగుబాటు కేవలం ఆయన వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, అది పార్టీలో గూడు కట్టుకున్న ఒక అసంతృప్తికి ప్రతీకగా మారింది. ఇక్కడే నేను కొంచెం భిన్నంగా వాదించాలనుకుంటున్నాను. చెప్పండి. మీరన్నట్లు పార్టీలో కొంతమంది సీనియర్లకు అసంతృప్తి ఉండొచ్చు. జీవన్ రెడ్డి గారు వారికి ఒక గొంతుకగా మారొచ్చు. కానీ మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే 100 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీకి కేవలం ఒక ప్రాంతీయ నాయకుడు బయటకు వెళ్లడం వల్ల నిజంగా అంత ప్రమాదం ఉంటుందా? పైకి చూస్తే మీ వాదన కరెక్టే అనిపిస్తుంది. అంటే నేటి ఆధునిక రాజకీయాల్లో వలసలు సహజమే కదా. ఒకరు వెళితే మరొకరు వస్తారు. పైగా అధికారంలో ఉన్న పార్టీకి వనరుల కొరత ఉండదు. అవును. అలాంటప్పుడు కేవలం ఒక సీనియర్ నాయకుడి అహంకారాన్ని సంతృప్తి పరచడం కోసం ప్రతిపక్షాన్ని బలహీనపర్చే ఆ వ్యూహాన్ని పార్టీ ఎందుకు వదులుకోవాలి? ఇది కేవలం ఒక చిన్న టీకప్లో తుఫాను మాత్రమే అని కొట్టిపారేయొచ్చు కదా. పైకి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విషయాన్ని ఎలాగే తేలికగా తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఒక జాతీయ పార్టీకి ఒక స్థానిక నాయకుడు ఎంత అనే లెక్కలు వాళ్లు కూడా వేసుకుని ఉంటారు. మరి అసలు భయం ఎక్కడుంది? ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాల్సిన భౌగోళిక మరియు సామాజిక సమీకరణలు ఉన్నాయి. ఆ ఉత్తర తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చాలా సున్నితమైనది. అవును. ఇది కేవలం ఒక నియోజకవర్గం కోల్పోవడం గురించి కాదు. జీవన్ రెడ్డి గారికున్న క్లీన్ ఇమేజ్, దశాబ్దాలుగా ఆయన చుట్టూ అల్లుకున్న నమ్మకమైన కార్యకర్తల నెట్వర్క్ చాలా బలమైనది. ఓ, అంటే ఆయన ప్రభావం మిగతా జిల్లాల మీద కూడా ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఆయన పార్టీని వీడటం అనేది ఒక డొమినో ఎఫెక్ట్ను సృష్టించే ప్రమాదం ఉంది. బయటకు గాంభీర్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ వ్యూహకర్తలు లోలోపల తీవ్రంగా ఆందోళన చెందడానికి కారణం ఇదే. అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ పునాదులు కదులుతాయేమో అని భయపడుతున్నారా? అవును. ఆయన నిష్క్రమణ చూసి ఇతర అసంతృప్త నాయకులు కూడా ధైర్యం చేసి బయటకు వస్తారేమో అన్న ఆందోళన వారిలో ఉంది. ఒక చిన్న రాయి ఒక పెద్ద సరస్సులో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తోందో ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఆయన రాజీనామా అలాంటి ప్రకంపనలే సృష్టిస్తోంది. అర్థమవుతోంది.
అంటే ఆ అసంతృప్తి తాలూకు ప్రకంపనలు కేవలం జగిత్యాల సరిహద్దులు దాటి చుట్టుపక్కల జిల్లాలకు కూడా వ్యాపించే ప్రమాదముందనమాట. అవును, అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా జగిత్యాల ప్రజలు కూడా ఈ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తున్నారు. అభివృద్ధి పక్కకు పోయి కేవలం ఈ ఆధిపత్య పోరుకే సమయం సరిపోతోందన్న విమర్శలు స్థానికంగా గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు కదా. సరే, జీవన్ రెడ్డి గారు పార్టీని వీడారు, అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడి వరకు ఆత్మగౌరవ పోరాటం అర్థమైంది. కానీ ఇప్పుడు ఆయన ప్రయాణం ఎటువైపు? అదిప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. ఆయన ఒక స్పష్టమైన ప్రకటన చేశారు కదా, తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం ఇక తనది ఒంటరి పోరాటమేనని తేల్చి చెప్పారు. అవును, ఆయన సొంతంగానే ముందుకు వెళ్తానన్నారు. అంతేకాదు, ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలే అవసరం లేదన్న ఒక ఆసక్తికరమైన ఉద్దేశ్యాన్ని ఆయన వ్యక్తపరిచాడు. కానీ ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం వస్తుంది. మనకున్న మూలాల్లో ఒక ఆసక్తికరమైన వాక్యముంది. గులాబీ బాటలో దిశానిర్దేశం అని ప్రస్తావించారు. అసలు దీని అర్థమేమిటి? ఒకవైపు పార్టీలో అవసరం లేదు, ఒంటరి పోరాటం అంటూనే మరోవైపు ఈ గులాబీ పార్టీ ప్రస్తావన ఎందుకొస్తోంది? ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదొక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుంది. నాయకులు భావోద్వేగానికి గురైనప్పుడు నాకే పార్టీ అవసరం లేదు, ఒంటరిగా పోరాడతాను అని చెప్పడం సహజం. అవును, ఆ కోపంలో అలా అంటారు. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు వేరుగా ఉంటాయి కదా. నేటి ఆధునిక ఖరీదైన రాజకీయ వ్యవస్థలో ఒక బలమైన సంస్థాగత మద్దతు లేకుండా నిలబడటం దాదాపు అసాధ్యం. అది నిజమే. ఆర్థికంగా, సామాజికంగా చాలా సపోర్ట్ కావాలి. ఈ వాస్తవాన్ని గ్రహించినందుకే ఈ వ్యవహారంలోకి ఒక అదృశ్య కానీ అత్యంత బలమైన శక్తి ప్రవేశిస్తోంది. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న ఆ జనగర్జన సభకు తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు హాజరు కానున్నారు. అంటే ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. అవును, ఇన్నాళ్లు కాంగ్రెస్ వాణిగా బీఆర్ఎస్కు బద్ధ శత్రువుగా ఉన్న జీవన్ రెడ్డి గారి సభలో కేసీఆర్ గారు అడుగు పెట్టడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక భూకంపం లాంటి వార్త. అంటే ఇది జీవన్ రెడ్డి గారి భవిష్యత్తుకు ఒక స్పష్టమైన సంకేతం అంటారా? ఖచ్చితంగా. ఈ సభ ఆయన రాజకీయ గమనానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతోందని, ఆ గమనం అనివార్యంగా గులాబీ పార్టీ వైపు ఉండబోతోందన్న దానికి ఇదొక పక్కా సంకేతం. వావ్, ఇదొక అద్భుతమైన రాజకీయ చదరంగంలా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన ఈ చిన్న పగులును కేసీఆర్ గారు తమకు అనుకూలంగా ఒక పెద్ద అవకాశంగా మలుచుకుంటున్నారన్నమాట. అవును, రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. జీవన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలబడటం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన సీనియర్లను కాపాడుకోలేకపోతోంది అనే ఒక బలమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కేసీఆర్ గారి వ్యూహంగా కనిపిస్తోంది. 100% అదే వారి వ్యూహం. ఇది కేవలం ఒక బహిరంగ సభ మాత్రమే కాదు, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఒక సరికొత్త సమీకరణానికి పునాది అనొచ్చు. ఒక నాయకుడి ఆత్మగౌరవం మరొక పార్టీకి ఎంత పెద్ద రాజకీయ ఆయుధంగా మారుతోందో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అవును, రాజకీయాల్లో శూన్యం ఎప్పుడు ఉండదంటారు కదా. ఒకరి బలహీనత ఆటోమేటిక్గా మరొకరి బలం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన స్వయం కృతాపరాధంతో సృష్టించిన ఈ శూన్యాన్ని భర్తీ చేయడానికి కేసీఆర్ గారు సరైన సమయంలో అడుగులు వేస్తున్నారు. నిజమే, ఆ స్పేస్ని వాడుకుంటున్నారు. ఒకప్పుడు జగిత్యాల జైత్రయాత్ర ఏ విధంగా అయితే ఒక చారిత్రక సామాజిక ఉద్యమానికి నాంది పలికిందో, ఈ జగిత్యాల జనగర్జన కూడా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పొత్తులకు, పెను మార్పులకు ఒక స్పష్టమైన సూచికగా నిలవబోతుంది. అంటే ఇది అధికార పార్టీకి ఒక రకమైన మేల్కొలుపు కూడా. ఖచ్చితంగా. సీనియారిటీని, విధేయతను గౌరవించకపోతే ఆ అసంతృప్తి ప్రత్యర్థులకు ఎలా అస్త్రంగా మారుతుందో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఎవరూ ఊహించని మలుపులు రాజకీయాల్లో సర్వసాధారణం అంటుంటారు కదా. అయితే ఇదంతా చూస్తుంటే మనకు అర్థమయ్యేదేమిటి? ఇదొక పెద్ద పాఠమని చెప్పాలి. అవును, సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో దశాబ్దాల పాటు ఒకే పార్టీ జెండాను మోసిన విధేయత కంటే అంతిమంగా నాయకుల ఆత్మగౌరవమే వారి నిర్ణయాలను, తద్వారా ఆ ప్రాంత రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తుందో ఈ జగిత్యాల పరిణామం ద్వారా మనకు చాలా స్పష్టమవుతుంది. అవును, ఆత్మాభిమానం ముందు మిగతావన్నీ చిన్నపోతాయి. అంతే కదా. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు ఎంతటి సుదీర్ఘమైన విధేయతైనా బద్దలవక తప్పదని రుజువైంది.
అలాగే కేవలం ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని సంఖ్యాబలం పెంచుకుంటే సరిపోదని సొంత పునాదిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అధిష్టానాలపై ఉందనే ఒక పాఠం ఇక్కడ కనిపిస్తోంది. నిజమే. కేసీఆర్ గారు అంటే వాస్తవంగా ఏదైతే ఎవరి ముందు చేతులు పట్టుకొని నిలబడతారో మనం గమనిస్తున్నాం. ఆయనే నేను సమకాలికులమే, మేము రాజకీయంగా కలిసి ప్రయాణం చేసినాం గతంలో. వారు ముఖ్యమంత్రి ఉన్ననాడు కూడా ఏదైతుందో అంటే కేవలం రాజకీయ పార్టీ ప్రతినిధులనే కాకుండా తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించిందో అందరూ గమనించడం చెప్పి అంటున్నాను. అని ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, ఆ ఉద్యమ నేత ఏదైతుందో మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని సకల జనుల సమ్మెను ఏకతాటిపై నడిపి తెలంగాణ సాధన కోసం కృషి చేసిన ఒక నాయకుడు ఆయన చెప్పంటున్నాను. అటువంటి నాయకుని పట్టుకొని నాకు నేను ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడమని కాదు, వారు వ్యక్తిని గౌరవించేటువంటి ఒక మనస్తత్వం గలవారు, వారు వ్యక్తులను గౌరవించే మనస్తత్వం గల నాయకుడు ఆయన. నేనేదైతుందో నీతో విభేదించేంత మాత్రాన నేను ఎక్కడో దాన్ని చేతులు కట్టుకెళ్ళి పడతానని చెప్పని కించపరిచే విధంగా మాట్లాడటం సరిది కాదు. రాజకీయంగా నాకుండే ఆత్మగౌరవం నాకుంది, నాకుండే ఆత్మగౌరవం నాకున్నది. నేను వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో నా ఆత్మాభిమానం దెబ్బతిని ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే ఇవాళ పార్టీని వీడడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, తప్పకుండా ఆయన నా గురించి అనే కాదు యావత్ సమాజాన్ని గౌరవించే లక్షణం కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. సొంత ఇంటిని చక్కదిద్దుకోవడం ముఖ్యం. ఇది కేవలం జగిత్యాల అనే ఒక ప్రాంతానికి పరిమితమైన వార్త కాదు. సమాచారంతో ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలనుకునే వారికి ఆధునిక రాజకీయాల్లో విధేయత, ఆత్మగౌరవం మరియు ఆచరణాత్మక వ్యూహాల మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకోవడానికి ఇదొక క్లాసిక్ కేస్ స్టడీ. ఇది ఎంతో లోతైన పరిణామం. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు మనం జాగ్రత్తగా పరిశీలించాల్సిన ఒక లోతైన కోణం ఉంది. అదేంటో చెప్పండి. జీవన్ రెడ్డి గారు ఒక ఆదర్శవంతమైన మాట అన్నారు కదా, ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీలే అవసరం లేదు అని. అవును అన్నారు. కానీ విపరీతమైన పోటీ, ఆర్థిక వనరుల అవసరమున్న ఈ ప్రస్తుత ఆధునిక రాజకీయ పర్యావరణ వ్యవస్థలో ఒక బలమైన అధినేత లేదా పార్టీ మద్దతు లేకుండా ఏ నాయకుడైనా సరే స్వతంత్రంగా ఆత్మగౌరవంతో నిలబడి ప్రజాసేవ చేయడం నిజంగా సాధ్యమేనా? అదొక $1 మిలియన్ ప్రశ్న. అవును. లేక వ్యవస్థపై తిరుగుబాటు చేసిన ఏ నాయకుడైనా చివరికి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం మరొక బలమైన రాజకీయ సామ్రాజ్యానికి రాజును చేసే కింగ్మేకర్గానో లేదా వారిలో ఒక పావుగానో మారక తప్పని పరిస్థితి ఉందా? వావ్! ఆదర్శానికి రాజకీయ వాస్తవికతకు మధ్య ఉన్న ఈ అంతరం గురించి ఎవరికి వారే లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.